గురువుగారు చాలా మందికి జాతకంలో కుజదోషాలు ఉంటాయి. కుజదోషం. కుజదోషం ఉంటుంది కదా, సో అది తొలగిపోవాలి అంటే మరి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, కుజదోషము అంటే అందరూ అనుకునేది ఏంటి తెలుసా? వివాహం అవ్వదు, వివాహమైన ఇబ్బంది అవుతుంది ఇది అనుకుంటారు. కానీ అన్నిసార్లు అలా అవ్వదు. అంటే సాధారణంగా శుక్రుడు బాలేకపోతే అంటారు కాదు కదా. కాదు చెప్తానండి. శుక్రదోషం వేరు, కుజదోషం వేరు. శుక్రదోషం అంటే స్త్రీ శాపం ఏర్పడుతుంది దానివల్ల. కుజదోషం వేరు. అంటే శుక్రదోషం ఉన్న వాళ్ళకి కొంచెం స్త్రీ శాపం వల్ల అలా లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎలా అంటే పురుషుడికి ఎక్కువగా శుక్రదోషం చూస్తాము, స్త్రీలకు కుజదోషం చూస్తాము. అంటే వీళ్ళకి ఎట్లా గురువు గారు? అంటే పురుషుడికి వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పారు స్త్రీ దోషం ఉండడం వల్ల వాళ్ళకి వివాహం అనేది లేటుగా అవుతుంది అని చెప్పేసి, సో కుజదోషం అనేది ఎక్కువ స్త్రీలకు ఉంటుంది అని చెప్తానండి. కుజదోషం ఉన్నంత మాత్రం ఎప్పుడు వివాహం మీద ఎఫెక్ట్ ఇవ్వాలని రూల్ లేదు. కుజుడు దేనికి కారకుడో తీసుకోవాలి. కుజుడు భర్త కారకుడు, ల్యాండ్స్ కారకుడు, మిషనరీస్ కారకుడు, కోపద్వేషాలకు కారకుడు, గొడవలకు కారకుడు, పోలీస్ డిపార్ట్మెంట్ కారకుడు, ఇట్లా రకరకాలు చెప్పారు. ఇప్పుడు మీకు ఈ కుజుడు ఎక్కడుండి పాడయ్యాడో చూడాలి. కుజదోషము లగ్నంలో ఉంది, ఈ అబ్బాయికి మ్యారేజ్ మీద ఎఫెక్ట్ ఇవ్వాలని రూల్ లేదు. ఈ అబ్బాయికి ఎనర్జీ అంటే ఏంటి, బీపీ పెరగడం ఇట్లాంటివి వస్తుంటాయి. రెండో స్థానంలో ఉంది, కుటుంబ సభ్యులతో గొడవ ఉంటుంది, భార్యతోనే గొడవ ఉండాలని రూల్ లేదు. సో ఎవరితోనైనా. మూడో స్థానం సిబ్లింగ్స్ తో గొడవలు అవుతాయి చూసారు. మూడులో కుజుడు పాడై ఉంటాయి, బాగుంటాయి కాదు మళ్ళీ పాడై ఉంటాయి. నాలుగులో కుజుడు పాడయ్యాడు, అప్పుడు ల్యాండ్ తీసుకోవడం ద్వారా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏదో ల్యాండ్ తీసుకుంటారు, అదే ఏమవుతుంది ఎవరో కబ్జా చేస్తారు, అటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లేదా పంచమంలో కుజుడు పిల్లడితో గొడవ, అంటే అబ్బాయితో అమ్మాయితో సంతానంతో గొడవ. ఆరులో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా శత్రువు గెలవలేడు ఈయన ముందు. ఏడులో కుజుడు ఉంటేనే వివాహ సంబంధించిన ఇబ్బంది. అన్ని స్థానాల్లో కుజదోషానికి ఇబ్బంది తీసుకోకూడదు. ఎనిమిదిలో కుజుడు ఉన్నాడు, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ వస్తాయి, యాక్సిడెంట్స్ అవ్వడం ఇట్లాంటివి కూడా ఇస్తుంది పాడైతే గనక. 9 తండ్రితో గొడవ. 10 జాబ్ లో గ్రోత్ ఉంటుంది కానీ జాబ్ లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. లాభంలో కుజుడు ఉన్నాడు, మంచి భూముల మూలంగా లాభాలు వస్తాయి. 12లో కుజుడు ఉన్నాడు, వివాహం తర్వాత గొడవలు వస్తుంటాయి. అట్లా ఏంటి, కుజుడు అక్కడ ఉన్నంత మాత్రం గొడవ రావాలి లేదు, పాడవాలి. మళ్ళీ పాడైతేనే, పాడవకపోతే ఏముండదు. ఈ వేరియేషన్ తెలియనంత సేపు కొన్నిసార్లు కుజదోషం పనిచేస్తుంది ఏంటి, కొంతమందికి పనిచేయట్లేదు అని కన్ఫ్యూజన్ లో ఉంటాం. కాబట్టి సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని ఒకే కుజుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన పాడయ్యాడా, బాగున్నాడా, ఏ భావాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎంతసేపు మనం అది కేవలం వివాహ సంబంధించిన విషయం మీద ఎఫెక్ట్ చేస్తాడు అనుకుంటే తప్పు. ఎందుకంటే ధనుర్లగ్నం అయింది, ధనుర్లగ్నంలో పుట్టాడు ఎవరైనా. శుక్రుడు పాప అవుతాడు, అక్కడ కుజుడికి సంబంధమే ఉండదు. శుక్రుడే మొత్తం నీకు సినిమా నడిపిస్తాడు అక్కడ. అప్పుడు మరి శుక్రుడు వచ్చాడుగా, చాలా మంది తెలియక శుక్రమహాదశ బాగుంటుందండి, మీకు అద్భుతంగా ఉంటుందండి అంటారు. శుక్రదశ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి విడాకులు గొడవలు జరుగుతాయి. మరి అక్కడ కుజుడు ఏమయ్యాడు? సో ఇది ఇండెప్త్ గా తెలుసుకోకపోతే, సగం సగంగా తెలుసుకోవడం వల్ల సరైన పరిహారాలు చేసుకోలేరు, సరిగ్గా అర్థం చేసుకోలేరు సబ్జెక్ట్ ని.